జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రధాని మోడీ గారు అత్యంత రహస్యంగా ఒక పని చేశారు. సరే, ఆయన ఏం చేశారు, అది దేనికి సంబంధించింది, అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమైనా కానీ మోడీ మహానుభావుడు స్వామి, ఆయన గొప్పోడు. ఆయన నిజంగా ఆయన పాలనలో, ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో మనం ఉండడం నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి చెప్పుకోవాలి. ఏమంటారా? అవునా కదా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన పక్కనే ఉన్నటువంటి బంగాళాఖాతంలోకి, అదేవిధంగా హిందూ మహాసముద్రంలోకి మన శత్రు దేశమైనటువంటి చైనా తమ చైనీస్ యుద్ధ నౌకలను, సబ్మెరైన్లను రహస్యంగా పంపుతున్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. పైగా మన నేవీ రహస్యాలను తెలుసుకునేందుకు, అలాగే మన యుద్ధ నౌకల రహస్యాలను, అదేవిధంగా న్యూక్లియర్ సబ్మెరైన్ల టెక్నాలజీను, వాటికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునేందుకు ఈ చైనా ప్రభుత్వం తరచుగా ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ నౌకలను అయితే శ్రీలంకకు పంపిస్తున్న సంగతి మీరు కూడా చూసే ఉంటారు. మన న్యూస్ ద్వారా కూడా మనం చెప్పుకున్నాం. వీటి మూలంగా భారతీయ అణు జలాంతర్గాములకు, అదేవిధంగా యుద్ధ నౌకలకు ఎప్పుడైనా సరే ముప్పు ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా ఉండాలి. అంటే మన అణు జలాంతర్గాములు, అదేవిధంగా అణ్వాయుధాలను ప్రయోగించగల యుద్ధ నౌకలను భద్రమైనటువంటి ప్రదేశాల్లో ఉంచాల్సిన అవసరం అయితే ఉండాలి. వీటిని సాధారణ నౌకల్లాగా ఈ పోర్టుల్లో ఉంచడానికి ఏ మాత్రం కూడా వీలుండదనమాట. ఎందుకంటే చాలా ముఖ్యమైనటి కదా. అందుకే వీటి కోసం ప్రత్యేకంగా ఇన్నర్ హార్బర్లను ఏర్పాటు చేస్తారనమాట. ఈ ఇన్నర్ హార్బర్లు అంటే సముద్రానికి ఆనుకుని ఉండేటటువంటి ఈ కొండలను తొలగించి, అంటే ఇది ఈ హోల్స్ చేస్తారనమాట కొండలకు. వాటి భూగర్భంలో ఈ ఇన్నర్ హార్బర్లను ఏర్పాటు చేస్తారు. అర్థమవుతుంది? ఇప్పుడు టన్నెల్స్ ఉంటాయి కదా, గుహల ఆ మాదిరిగా అనమాట. 2014 ముందు వరకు మన దేశంలో ఉన్నటువంటి ఈ ఇన్నర్ హార్బర్ల సంఖ్య పెద్ద గుండు 0, అంటే 1 కూడా లేదు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా, ఓకేనా? అందుకే 2014లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలలకే ఈ ఇన్నర్ హార్బర్ల నిర్మాణాన్ని అయితే ప్రారంభించారు. అది కూడా అత్యంత రహస్యంగా ఈ హార్బర్ల నిర్మాణాన్ని అయితే ప్రారంభించారనమాట. నిన్నటి వరకు మన ప్రభుత్వం ఈ ఇన్నర్ హార్బర్లను నిర్మిస్తుందని, అదేవిధంగా భూగర్భ సొరంగాలు నిర్మిస్తుందని, బంకర్లను నిర్మిస్తుందని ఎవరికి కూడా తెలియదు. అవి ఇప్పుడు ఏ ఏ ప్రదేశాల్లో నిర్మిస్తాననేది తెలుస్తుంది, ఎన్ని నిర్మిస్తాననేది తెలుస్తుంది. అవి మనకు తెలిసినంత వరకు ఈ బంగాళాఖాతం ఆనుకొని ఒకటి, అదేవిధంగా అరేబియా సముద్రం ఆనుకొని ఈ ఇన్నర్ హార్బర్ నిర్మాణాన్ని అయితే మొదలు పెట్టారంట. అరేబియా సముద్రానికి సంబంధించి కర్ణాటకలోని కార్వార్ వద్ద ఈ ఇన్నర్ హార్బర్ నిర్మాణాన్ని ప్రారంభించగా, ఈ బంగాళాఖాతానికి సంబంధించి మన విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాంబిల్లి దగ్గర మరొక ఇన్నర్ హార్బర్ నిర్మాణాన్ని అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ కేవలం ఇన్నర్ హార్బర్ మాత్రమే నిర్మించకుండా ఔటర్ హార్బర్లు, బంకర్లు, సొరంగాలు, సొరంగ వ్యవస్థలను కూడా నిర్మిస్తారు. ఇకపోతే ఈ ఇన్నర్ హార్బర్ల నిర్మాణం అంటే మామూలు మాటలు కాదు. మన దగ్గర అంత టెక్నాలజీ లేదు, అన్ని ఆధునిక యంత్రాలు కూడా లేవు. అయితే బయట దేశాల నుంచి ఈ యంత్రాలను, టెక్నాలజీను కొనుగోలు చేయొచ్చు. అలా చేసినామనుకో ఈ ప్రాజెక్టు రహస్యం బయటపడిపోతుంది. అందుకే ఒక పక్కన ఈ ఇన్నర్ హార్బర్లు, ఔటర్ హార్బర్లు, భూగర్భ సొరంగాలు, బంకర్లు నిర్మిస్తా, మరో పక్క వీటికి సంబంధించినటువంటి టెక్నాలజీలను అభివృద్ధి చేయడం మొదలుపెట్టినారు. అర్థమవుతుందా? అంటే బయట వాళ్ళ మీద ఆధారపడకుండానే ఒక పక్కన టెక్నాలజీ డెవలప్ చేసుకుంటా, ఒక పక్కన పనిచేయడం మొదలుపెట్టారు. సరే, మానవుళ్ళు అయితే కష్టపడినారు పూర్తి స్థాయిలో. ఈ విషయంలో మన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటరు, అదేవిధంగా DRDOలతో పాటు మరొక 20 రీసెర్చ్ సంస్థలు విస్తృతంగా పనిచేశాయి. మొత్తానికి కొంచెం లేట్ అయినా సరే ఇప్పటికీ ఈ అణు జలాంతర్గాముల స్థావరాలు ఒక కొలిక్ అయితే వచ్చినాయి. ఇప్పటికే 90% ఈ అణు జలాంతర్గాముల స్థావరాలు అయితే పూర్తి అయిపోయినాయి. ఇక మిగిలిపోయినటువంటి 10% పనులను యుద్ధ ప్రాతిపదికన అయితే పూర్తి చేస్తున్నారు. మొత్తంగా కర్ణాటకలోని ఈ కార్వార్ అణు స్థావరము, అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఈ రాంబిల్లి అణు స్థావరము వచ్చే సంవత్సరం నాటికి పూర్తిగానే ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఇదే ఏప్రిల్ నెలలో ఈ 2 అణు జలాంతర్గాముల స్థావరాలను భారతదేశం అయితే ప్రారంభించున్నది. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో 2004 నుంచి ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ల నిర్మాణం అయితే జరుగుతుంది. స్ట్రాటజిక్ స్ట్రైక్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ పేరుతో 4 న్యూక్లియర్ సబ్మెరైన్ల నిర్మాణానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజిల్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించారు. అంటే ఈ ప్రాజెక్ట్ను అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన వాజ్పేయి గారు అయితే ప్రారంభించారనమాట. ఇక ఆ తరువాత వచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి ఇంకా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా నత్తనడక నడిచింది. తర్వాత మళ్ళీ మన మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రాజెక్ట్ అయితే ఊపందుకునింది. అంటే చూడండి, మోడీ గారు రాగానే ఈ అణు జలాంతర్గాముల స్థావరాల ప్రాజెక్టులను రహస్యంగా ప్రారంభించారు. ఇప్పుడు ఒక కొలిక్కొచ్చి వచ్చే సంవత్సరం ప్రారంభించడంతో ఇప్పుడు ఈ విషయాన్ని అయితే ప్రజలందరికీ కూడా తెలియజేశారు. మోడీ గారి పనితనం అంటే అట్టుంటుంది. అర్థమవుతుందా? దేశాన్ని రక్షించుకునే విధానం అంటే ఎట్టుంటుంది, అట్టుంటుంది. అది చెప్పేది. నిజంగా మనమందరం కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఉండడం నిజంగా గర్వకారణం.
చాలా సంతోషంగా ఉండదు నాకైతే. ఎవరికి దొరుకుతారు ఆ స్వామి ఇలాంటి నాయకులు? ఎంతమందికి దొరుకుతారో? అవునా కదా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.